హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాంక్ష ట్యూటోరియల్స్. కౌన్సిలింగ్కి అప్లై చేసే ప్రతి స్టూడెంట్కి ఉండే మోస్ట్ కన్ఫ్యూజన్ పార్ట్ ఏ కాలేజెస్కి అప్లై చేయాలి, మన ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయి అని. సో ఇప్పుడు అది ఎలా చెక్ చేయాలి, మనం ఎలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఏపీ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో ఆ కాలేజ్ యొక్క కోడ్ ఏంటి, ఆ కాలేజ్ నేమ్ ఏంటి, అది ఏ ప్లేస్లో ఉంది, దాని యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, ఏ రీజియన్ కిందకు వస్తుంది, అండ్ అది ప్రైవేటా యూనివర్సిటీయా, అందులో కో ఎడ్యుకేషనా ఆర్ ఉమెన్సా, లేదా ఏ కాలేజ్కి అఫిలియేటెడ్గా ఉంది, అండ్ అందులో ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అండ్ ఆ కోర్స్ యొక్క ఫీ ఎంత అనేది డీటెయిల్గా ఉంటాయి. సో వన్స్ ఇది మీ లిస్ట్ అంతా మీరు చెక్ చేశాక మీకు నచ్చిన కాలేజెస్ని మన కాలేజ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు మీరు కాలేజ్ కోడ్ని యాడ్ చేసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. వన్స్ మన కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ కోడ్ని యూజ్ చేసి ఇందులో మనం ఆ కాలేజ్ కోడ్ని ఎంటర్ చేయగానే మనకు ఆ కాలేజ్ కనిపిస్తుంది. సో ఎంటర్ చేస్తే మనకు నచ్చిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ఆ ఏ ర్యాంక్స్కి సీట్స్ వచ్చాయని చూపిస్తుంది. ఇక్కడ అది 0 ఉందంటే లాస్ట్ ఇయర్ అవన్నీ మేనేజ్మెంట్ సీట్స్ అని అర్థం. ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇందులో మనకు నచ్చిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే సో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఆ యూనివర్సిటీలో లేదా కాలేజ్లో సీట్ వచ్చింది అని క్లియర్గా చూపిస్తుంది. వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి, ఏ క్యాస్ట్ అని క్లియర్గా చూపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకొని మనకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చెక్ చేసుకోలేము అని అంటే మీరు ఈ ఐసెట్ మాక్ కౌన్సిలింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మన ర్యాంక్ని ఎంటర్ చేసి ఏంటి ఎంసీఏనా ఎంబీఏనా సెలెక్ట్ చేసుకొని మన జెండర్ అండ్ ఇక్కడ అడిగిన కేటగిరీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే సో ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని చూపిస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో మన ర్యాంక్కి సీట్ వచ్చే అవైలబిలిటీ ఉంది అని అర్థం. సో ఇందులో ఏ కాలేజ్కి అది ఎఫిలియేటెడ్గా ఉంది, అది ఏ ప్లేస్లో ఉంది, ఆ కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ నేమ్ అండ్ లాస్ట్ ఇయర్ ఆ కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తుంది. సో దీన్ని బట్టి మన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయి. వన్స్ చెక్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.